ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రాన్ని దేవుణ్ణే కదా అంటాం. సీతమ్మకు చేయిస్తూ చింతాకు పథకము, లక్ష్మణుడికి చేయిస్తే పచ్చల పథకము, ఆ పథకాలకు పట్టే 11 వరహాలు నీ అయ్య దశరథుడు ఇచ్చిన పైసలా అవి, లేతే నీ మామ జనకుడు ఇచ్చిన పైసలా? ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరుగుతావు అని దేవుణ్ణి ప్రశ్నించాం కదా. నరేంద్ర మోడీని వదిలిపెట్టాలనా? మీరేం హిందువులు రబై? ఆడపిల్లల్ని వదలరు, మగపిల్లల్ని వదలరు, చదువుకునే వాళ్ళని వదలరు, వలస కూలీలను వదలరు, అందరినీ ఇంత గోసబెడుతూ ఇంకా మీ ముఖానికి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అన్ని కలిసి అఖండ భారత్గా చేసి ఒక దగ్గర తెచ్చి పరిపాలిస్తారా? ఇది ఒక దగ్గర ఆగిపోదు, రేపు మీ ఇంటికి కూడా వస్తుంది ఈ దాష్టికం, ఈ దౌర్జన్యం. కానీ అంతిమంగా ప్రజల్ని గోసబెట్టే రాజకీయాలు ఎందుకు? హిందువులను ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు? నమస్తే. ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వంలో, ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలో ఎంత బుల్డోజింగ్ చేస్తూ ఉంది అనేది మనందరికీ కూడా తెలుసు. ఏ అంశంలోనైనా బీజేపీని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎంతగా ట్రోలింగ్ చేస్తున్నారనేది కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి వాళ్ళు ట్రోలింగ్ మాత్రమే కాదు, భౌతిక దాడులు కూడా చేస్తూ ఉన్నారు. చాలా కాలం క్రితం స్వాతి చతుర్వేది ఒక పుస్తకం రాసిండ్రు, ఐ యామ్ ఎ ట్రోల్ అని. అది తెలుగులో కూడా ఉంది, నేనొక అంతర్జాల పోకిరిని అని తెలుగు దాని టైటిల్. అది బేసికలీ ఆ పుస్తకంలో ఏం డిస్కస్ చేస్తారంటే, బీజేపీ పార్టీ ఎంత ఆర్గనైజ్డ్గా వాళ్ళ ఐటీ సెల్ని నడుపుతూ, వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో జీతాలు పే చేస్తూ, మొత్తం సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఈవెన్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా చొరబడి బీజేపీ పార్టీ విధానాల మీద మాట్లాడిన వాళ్ళని ఎంతగా వెంటాడి వాళ్ళని భయపెట్టి, యాక్చువల్లీ సామదాన భేద దండోపాయాలని ఉంటాయి, బీజేపీకి అవి కూడా ఏమి లేవు. సామదాన భేద వదిలేశారు వాళ్ళు, కేవలం దండోపాయమే వాళ్ళు మార్గంగా ఎంచుకున్నారు. మనం తాజాగా చూసిన సంఘటన అభిజిత్ దీప్కే. ఆ అభిజిత్ దీప్కే మీద భౌతిక దాడి చేసిండ్రు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, వ్యవస్థలని ప్రశ్నిస్తూ, నిరసనలు తెలుపుతూ, ఆందోళన బాట పడుతున్న వాళ్ళని ఆయన కొంచెం వ్యంగ్యంగా బొద్దింకలు, కాక్రోచెస్ అన్నాడు. దానితో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. అది సోషల్ మీడియాలో చాలా ఉధృతంగా దానికి ఫాలోవర్స్ పెరగటము, తర్వాత ఆ ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్ది వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని బీజేపీ ప్రభుత్వం బ్లాక్ చేయించడము, వాళ్ళు మరింతగా ఫీనిక్స్ పక్షిలాగా ఆ ఉద్యమం ఎగిసి ఈరోజు భారతదేశంలో వాళ్ళు రీసెంట్గా ఒక 7-8 చోట్ల కార్యరంగంలో, క్షేత్రంలో, గ్రౌండ్లో నిరసనలు చేపట్టినరు. వాళ్ళ ప్రధాన డిమాండు నీట్ పేపర్ లీక్కి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఒకటి, నరేంద్ర మోడీ గవర్నమెంట్కి ప్రజా గొంతుకలు, నిరసనలు, న్యాయమైన డిమాండ్లు ఏవి కూడా పట్టించుకోరు, కనీసం ఖండించరు. అంతకుముందు తెలంగాణలో బండి సంజయ్, కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. ప్రపంచమంతా అది చాలా బహిరంగ రహస్యము, మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండని. అది వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఆ బాలిక ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ వాంగ్మూలాలు ఉన్నాయి. ప్లస్ బండి భగీరథ్ యొక్క కండక్ట్కి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నో సంఘటనలు వెలుగు చూసినాయి. కానీ బండి సంజయ్ని కాపాడాలనుకుని నరేంద్ర మోడీ డిసైడ్ చేసుకున్నాడు. ఒక్క ప్రకటన, మేము విచారణ చేపిస్తున్నాము, మా మంత్రి మీద నిరాధారమైన ఆరోపణలు వచ్చినాయి అని కూడా ప్రకటించరు. లేదా మేము చర్యలు తీసుకుంటాము అని అస్సలు అన్నారు. ఏ విషయంలో అన్నారు? ఇప్పటిదాకా ఏ విషయంలోనూ కూడా అన్నారు. అది అట్లా అయిందా? తర్వాత నీట్ పేపర్ లీక్ సంబంధించి విద్యాశాఖను చూస్తే, మానవ వనరుల విభాగాన్ని చూస్తే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చాలా బలంగా వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ చాలా ప్రస్ఫుటంగా ఆ విషయము తీసుకొచ్చింది ముందుకి. నరేంద్ర మోడీకి అలవాటు, యథావిధిగా నీట్ పేపర్ లీక్ గురించి ఒక్క మాట మాట్లాడాడు. ధర్మేంద్ర ప్రధాన్ మంచి చేశాడో చెడ్డు చేశాడో ఒక మాట అన్నాడు. నోరు తెరవడు అసలు. ఆయన విదేశాల్లోకి పోయి భారతదేశానికి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్గా ఏవో మాటలు మాట్లాడతాడు. ప్రతిరోజు, ప్రతి వారానికి ఒకటో రెండో రేడియో ద్వారా మన్ కీ బాత్ విషయంలో దేశ ప్రజలతో అన్ని చర్చిస్తాడు. ఆయన అడ్డమైన ఆయన కూడా మాట్లాడతాడు, టు బి వెరీ ఆనెస్ట్. కానీ ఇట్లాంటి విధానపరమైన అంశాలు, తాము చేసే తప్పులు,
ప్రజా నిరసనల మీద గొంతు పెగలదు ఆయన. పన్నెత్తి మాట్లాడు, కన్నెత్తి చూడడు. అది బీజేపీ ప్రభుత్వం ఒక స్ట్రాటజీగా తీసుకున్నది. ప్రశ్నిస్తే ట్రోల్ చేయడము, దండించడము, భౌతిక దాడులకు పూనుకోవడం అనేది చాలా చాలా అందులో ఐఎమ్ ట్రోల్ పుస్తకంలో స్వాతి చతుర్వేది చాలా క్లియర్గా చెప్తుంది. ఎంత క్లియర్గా అంటే నరేంద్ర మోడీ స్వయంగా వేలాది ట్విట్టర్ అకౌంట్లని ఆయన చూస్తూ ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలో ఆయన ఆదేశిస్తాడు అన్నంత క్లియర్గా స్వాతి చతుర్వేది రాశారు. ఆ స్వాతి చతుర్వేది కదా ఊరికే గాలిలో రాయలే. సాధ్వి అనే బీజేపీ ఐటీ సెల్లో ఒక 2 సంవత్సరాలు పనిచేసిన ఆ సాధ్వి, ఒక విజిల్ బ్లోయర్గా సాధ్వి చెప్పిన మాటలను ఉటంకిస్తూ రాశారు ఆమె. అందులో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిన సమాచారం అయినా ఆ పుస్తకం బయటకు వచ్చినా ఎంతో మంచిది. అసలు పట్టింపు లేదు నరేంద్ర మోడీకి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. తెల్లారు లేస్తే రాముడి పేరు చెప్పుకుంటాడు కదా. రాముడి నుంచి ఏం నేర్చుకున్నారు? పరిపాలనకు సంబంధించి ఏం నేర్చుకున్నారు? ఒక మనిషిగా ఉన్నత వ్యక్తిత్వం, మర్యాద పురుషుడు శ్రీరాముడు, ఇవన్నీ కూడా మనందరికీ, భారతీయులందరికీ తెలుసు. ఎందుకంటే మనం అందరం కూడా దైవభక్తి కలవాళ్ళము, పాపభీతి కలవాళ్ళము, పురాణ ఇతిహాసాలతో పరిచయం ఉన్నవాళ్ళము. భారతీయ ఆత్మ వాద సంవాదాలు ఎంత ముఖ్యము మన జీవితాల్లో అన్నీ తెలుసు మనకి. మర్యాద పురుషుడైన రాముడు మనందరికి కూడా ఆరాధ్య దైవం. బీజేపీ పుట్టక ముందు రాముడు పుట్టిండు, చాలా క్లియర్ అది కదా. సో రాముడు, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు లవకుశ సినిమా చూసుంటారు, అదర్వైజ్ చాలా రకాల రామాయణాలు చదివి ఉంటారు లేదా విని ఉంటారు. ఒక చాకలివాడు చెప్పిన మాటని పట్టుకుని రాజు మీద మచ్చ ఉండకూడదు అనే ఉద్దేశంతో రాముడు సీతను అడవులకు పంపిస్తాడు. మనం ఈరోజు ఈ కాలంలో 2026లో నిలబడి రాముడు చేసిన పని తప్పా రైటా అనే చర్చలోకి పోవద్దు, అది సపరేట్ చర్చ. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, రాముడు రాజు, ఓకే, ఆయనకి ప్రతి సాయంత్రం ఏదో ఒక టైంలో, డెసిగ్నేటెడ్ టైంలో రాజ్యమంతా తిరిగే వేగులు, నిఘా వర్గాలు అనుకోండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ప్రజలు ఏమనుకుంటున్నారు తన పరిపాలన గురించి అని వచ్చి ఆయనకు సమాచారము చెప్తా ఉంటారు. లవకుశలో ఒక సీన్ ఉంటుంది. భద్రుడు, రాముడు సీతాదేవి ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటే భద్రుడు వచ్చి గంట కొడతాడు. ఒక ధర్మగంట ఉంటుంది. ఆ గంట కొడితే ఏంటంటే ఎనీ టైం రాముడు దాన్ని అటెండ్ చేయాలి. ఎవరైనా ధర్మగంట కొట్టిందంటే అటెండ్ చేయాలి. సో రాముడు బయటకు వస్తాడు. ఇది లవకుశలు క్లియర్గా ఉంటుంది. భద్ర చెప్పు ఏంటి సమాచారం అంటే చెప్తాడు. చాలా సుభిక్షంగా ఉంది, 4 వానలు పడుతున్నాయి, ప్రజలంతా ఆనందంగా ఉన్నారంటే రాముడు కట్ చేస్తాడు. ఈ పొగడతలు కాదు భద్ర, ప్రజల నుంచి మాకు వస్తున్న విమర్శలు ఏంటి అంటాడు. సో అప్పుడు భద్రుడు భయంగానే చెప్తాడు, ఇట్లా ఒక చాకలివాడు ఇట్లా అన్నాడని. ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది, బీజేపీ కార్యకర్తలు, ఈ వీడియో చూస్తున్న బీజేపీ వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు ప్రజలు ఎట్లాంటి బాధల్లో ఉన్నారు, మా పరిపాలనని ఏమని విమర్శిస్తున్నారు, నువ్వు నాకు చెప్పు, పొగడతల గురించి చెప్పొద్దు అంటాడు రాముడు. మరి రాముడు మా పార్టీలోనే పుట్టిండు అని చెప్పి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు వేస్తే శిక్షిస్తున్నాడు. డైరెక్ట్ నరేంద్ర మోడీ ఇంకొకరు కాదు. మొన్న మన తెలుగు నేలలో శ్రీనిధి విప్లవశ్రీ అనే జర్నలిస్టు, అంతకుముందు తులసి చందు అనే జర్నలిస్టు, వాళ్ళు బీజేపీని విధానపరంగా విమర్శిస్తే వాళ్ళ మీద విపరీతంగా దాడులు. ఎలాంటి దాడులు అంటే ఇంకా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడడము, శ్రీనిధి విప్లవశ్రీ ఫోటోలు మార్ఫింగ్ చేసి చాలా అశ్లీలంగా, అసభ్యంగా ఆ సోషల్ మీడియాలో వైరల్ చేయడము. రాముడు చెప్పిన విలువల ఇవి, మనుషుల పట్ల, స్త్రీల పట్ల ఉండాల్సిన భావనల ఇవి. చాలా 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 విషాదం ఇది. ఇప్పుడు నీట్ పరీక్ష 22 లక్షల మంది రాసిండ్రు. నీట్ పరీక్ష మీ పేపర్ లీక్ జరిగిన తర్వాత చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఒక నిరాశ నిస్పృహలతో. అబ్బా మళ్ళా రాయాలనా అని కొందరు, చాలా బాగా రాసి ఎంతో గంపెడాశతో ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క మాట లేదు నరేంద్ర మోడీ నోటి నుంచి. నీ దేశం కదా, నువ్వు ఈ దేశానికి పెద్దవు కదా, పచ్చిగా మాట్లాడాలంటే మీరు హిందూ 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 అంటారు కదా. 22 లక్షల మందిలో మెజారిటీగా హిందువులే రాసి ఉంటారు కదా. పాపం ముస్లింలకు అంత అక్షరాస్యత ఎక్కడి, అంత అవకాశాలు ఎక్కడివి, అంత కంపీట్ చేసే పరిస్థితులు ఎక్కడున్నాయి భారతదేశంలో. సో అట్లా చూసినా కూడా మెజారిటీ హిందువులే కదా. మరి ఆ హిందువుల గురించి, ఆ పిల్లల గురించి, ఆ కుటుంబాల గురించి నరేంద్ర మోడీ ఏం ఎంపతి ఉంది మీకు? ఇది బీజేపీ సింపథైజర్స్, బీజేపీ కార్యకర్తలు ఆలోచించాలి. ఇగో ఇట్లా మాట్లాడితే ఇప్పుడు నా వీడియో కింద కూడా ఇంక ఇష్టం వచ్చినాయి రాస్తారు. ఆ రాసేవాళ్ళు ఒక క్షణం ఆలోచించి ఏం చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు అని ఆలోచించాలి.
ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఉదాహరణలు నేను ఇవ్వగలను. మీకందరికి కూడా తెలియనిదేమి కాదు. బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాలలో పుష్కరం అంటే 12 కదా, ఓ పుష్కర కాలం దాటిపోయింది బీజేపీ ఏలుబడిలో. ఈ పుష్కర కాలంలో ఎన్ని ఫెయిల్యూర్స్, వ్యవస్థాపరంగా ఎంత విధ్వంసం. ఈరోజు భారతదేశము ఒక స్పైన్లెస్ దేశంగా నిలబడ్డది. రష్యా నుంచి చమురు కొనొచ్చు అని పెద్దన్న ట్రంప్ అనుమతిస్తే కొంటాం, మీరు కొనకండి అంటే కొనం. మీరు ఇరాన్ మీద యుద్ధంలో మీరు ఇజ్రాయెల్ పక్షాన, అమెరికా పక్షాన ఉండాలంటే తలూపుతాం. హార్ముజ్ జలసంధి నుంచి మీ నౌకలు రావద్దంటే సరే అంటాం. సో అంతర్జాతీయ వ్యవహారాలు కానీ, దౌత్య సంబంధాలు కానీ, భారతదేశము అలీన దేశము నెహ్రూ కాలం నుంచి కూడా అంతర్జాతీయ వివాదాల్లో ఎప్పుడూ తలదూర్చం మనం. అది గాలికి వదిలేసిండ్రు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన రాముడు, కృష్ణుడు చెప్పే ఒక తాత్విక విలువలు కూడా వదిలేసినాం. ఇంతకుముందు చెప్పినా కదా, అవి కూడా కంప్లీట్గా వదిలేసినాం. ఇంకెక్కడి విశ్వగురు? నరేంద్ర మోడీ స్వయంగా చెప్పుకుంటారు, నాకు బయోలాజికల్ తల్లి లేరు, నేను దేవుడి నుంచి డైరెక్ట్గా వచ్చాను భూమి మీదకి అని చెప్పుకున్నారు కదా నరేంద్ర మోడీ. ఒకటి, అది సిగ్గుచేటైన విషయం, అమ్మని అవమానించడం, నాకు తల్లి లేదంటే. సరే, ఆ సెన్సెస్ అండ్ సెన్సిబిలిటీస్ నరేంద్ర మోడీకి ఎటు లేవు. మరి ఈరోజు నువ్వు చెప్తున్న హిందువులు ఎన్ని అగచాట్ల పాలవుతున్నారు. కోవిడ్ కాలంలో వలస కూలీల గురించి చూసినాం. ఎక్కువ మంది హిందువులే కదా. అంటే నేను వాళ్ళ భాషలో చెప్తే అర్థమవుతుందని వాళ్ళ భాషలో చెప్తున్నా. అందరినీ సమానంగా చూసుకోవాలి. వలస కూలీల్లో ముస్లింలు ఉన్నా, క్రిస్టియన్లు ఉన్నా, ఎవరు ఉన్నా, నీట్ రాసిన విద్యార్థుల్లో ముస్లింలు ఉన్నా, క్రిస్టియన్లు ఉన్నా సమానంగా చూసుకోవాలి. కానీ మీరు ముస్లింలకు ఎక్కడ మీ పార్టీలో చోట్లేదు కదా, మీరు ఎక్కడ టికెట్లు ఇవ్వరు కదా వాళ్ళకి. సో మీరు ముస్లింలు ఎటు పక్కన పెట్టినారు. కాబట్టి మీ భాషలోనే, మీ విలువలలోనే మాట్లాడితే హిందువులను ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు? ఇట్లా చేస్తూ ఉంటే ఐటీ సెల్ వాళ్ళు పేమెంట్ ఇస్తూ వాళ్ళు ఒక పెయిడ్ లేబర్గా ఇష్టం వచ్చిన ట్రాల్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణ సమాజంలో, భారత సమాజంలో చాలా మామూలుగా తమ జీవనం సాగిస్తూ అగచాట్లు పడుతూ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, ఇంటర్నెట్ చేతిలో ఉంది కదా అని ఇట్లా మాట్లాడిన వాళ్ళ గురించి అడ్డమైన బూతులు రాసే మామూలు జనాన్ని నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతదేశాన్ని? ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ సగటు హిందువులకు? ఇది ఆలోచించుకోండి. మన ఇంట్లో మన అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెల్ని మనం ఎంత ఇష్టంగా చూసుకుంటాం, గౌరవప్రదంగా చూసుకుంటాం. ఎవరైనా ఒక మాట అంటే మనం ఎట్లా కుత ఉడికిపోతాం. అందరూ అంతే కదా. ఎంత ఎంత సిగ్గుచేటు అయిన విషయం ఇది. ట్రోలింగ్స్ దాటిపోయి ఈరోజు భౌతికంగా దాడులు చేస్తూ, అమానవీయంగా మార్ఫింగ్ చేస్తూ, ఇది ఆలోచించండి మీరు. ఎందుకంటే మీరు ఎంత దారుణాలు చేస్తూ ఉంటే అంత ఎక్స్పోజ్ అవుతారు. వెంటనే తెలియకపోవచ్చు దాని ఫలితం. కానీ ఒక హిందువుగా మీరు నేను బిలీవ్ చేసే కర్మ సిద్ధాంతం ఉంది కదా. కృష్ణుడు చెప్తాడు కదా, ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. ఎవరు ఎస్కేప్ కాలేరు. తాను దేవుడి బిడ్డగా చెప్పుకునే నరేంద్ర మోడీ కూడా ఎస్కేప్ కాలేడు. దేవుళ్ళకే శిక్షలు పడతాయి కదా. మనం అదే కదా నేర్చుకున్నాము. దేవుణ్ణే నిలదీసే పరంపర కదా మనది. ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రాన్ని దేవుణ్ణే కదా అంటాం. నీ సీతమ్మకు చేయిస్తూ చింతాకు పథకము, లక్ష్మణుడికి చేయిస్తే పచ్చల పథకము, ఆ పథకాలకు పట్టే 11 వరహాలు అంటూ నీ అయ్య దశరథుడిచ్చిన పైసలా అవి, లేతే నీ మామ జనకుడు ఇచ్చిన పైసలా? ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరుగుతామని దేవుణ్ణి ప్రశ్నించాం కదా. నరేంద్ర మోడీని వదిలిపెట్టాలనా? అంటే దేవుణ్ణి ప్రశ్నించడం, దేవుడితో సంభాషించడం, నిందాస్తుతి చేయడం మన పురాణ ఇతిహాస జానపదాల్లో ఎన్నో విన్నాం. దేవదానవులకు యుద్ధం జరుగుతుంటే మనిషి అయిన అర్జునుడు పోయి అక్కడ దేవులతో యుద్ధం చేస్తాడు. అక్కడ పోయి మనుషులకి, దైవానికి ఉండే, దేవతలకు ఉండే ఆ సంబంధం, ఆ సంపర్కం, ఆ సంభాషణ, ఇది కదా హిందుత్వ సారము. మీరేం హిందువులు రా భయ్? ఆడపిల్లల్ని వదలరు, మగపిల్లల్ని వదలరు, చదువుకునే వాళ్ళని వదలరు, వలస కూలీలను వదలరు. అందరినీ ఇంత గోసబెడుతూ ఇంకా మీ ముఖానికి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అన్ని కలిసి అఖండ భారత్గా చేసి ఒక దగ్గర తెచ్చి పరిపాలిస్తారా? ఉన్నదే చక్కగా చూసుకోనికి రాదు మీకు. సో నా అప్పీల్ ఏంటంటే, ఆలోచనా పరులకి, చింతనా పరులకి, దేశం బాగుండాలని కోరుకునేవారికి, మీ కుటుంబం బాగుండాలని కోరుకునేవారికి, బికాస్ ఇది ఒక దగ్గర ఆగిపోదు, రేపు మీ ఇంటికి కూడా వస్తుంది ఈ దాష్టికం, ఈ దౌర్జన్యం. సో అందరి మంచి కోరుకునేవాళ్ళు మన వారసత్వంగా మనకు దక్కిన విలువలని కాపాడుకుంటేనే మీరు బాగుంటారు. సో దయచేసి ఆలోచించండి, మనుషులుగా బతకండి. రాజకీయాలు వేరు, వాళ్ళు ఏదో రాజకీయాల కోసం చేస్తుంటారు, కానీ అంతిమంగా ప్రజల్ని గోసబెట్టే రాజకీయాలు ఎందుకు? మీరందరూ ఆలోచించాలని కోరుతూ ముగిస్తాను. నమస్కారం. జై హింద్.